ఏదో అధిష్టానం రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉన్నది, గట్టిగా మాట్లాడగలుగుతాడు, బలంగా మాట్లాడతాడు, లేనిపోని అన్నీ చెప్తాడు, అనవసరమని అన్నీ చెప్తాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు, వాళ్ళని వీళ్ళని బలంగా తిడతాడు, ఏదన్నా చెప్పగలుగుతాడు, అబద్ధాన్ని కూడా నిజంలాగానే చెప్పగలుగుతాడు, అబద్ధాన్ని కూడా రేపే చేసేస్తున్నాం పన్నట్టు చెప్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి అధిష్టానం ఎట్లనో అట్లా వాడుకుంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో తీసుకొచ్చిన అనేటటువంటి ఒపీనియన్ తోటో, లేకపోతే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ బలం పెరిగిందనో, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒపీనియన్ తోటి ఇక రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది, యూత్లో కూడా మంచి క్రేజ్ ఉన్నదనే ఆలోచనతో అధిష్టానం ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారానికి పిలిచిర్రు. ఇక రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఓడిపోయారు, కానీ కేరళలో కానీ కొంత సక్సెస్ అయ్యారు. సో రేవంత్ రెడ్డి కొంత అధిష్టానం ఇప్పుడిప్పుడే సరే మనోడే కదా అసలు పోనీలే అని చెప్పి దగ్గర చేస్తున్నటువంటి టైంలో అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే చిన్నగా రేవంత్ రెడ్డికి కొంచెం మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతున్న టైంలో రేవంత్ రెడ్డి ఇక నేనే దిక్కు, నేను లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, నేను లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఉండకపోతుండే, నేను లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది, నాకు ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చోకపోతే అసలు ప్రభుత్వం ఇక్కడ దాకా రాకపోతుండే, మంత్రులు కూడా చక్కగా పనిచేయకపోతుండే, అసలు ప్రభుత్వం అంతా ఆగమాగం ఉంటుంది, ఈ టైప్లో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక అధిష్టానానికి అర్థమైన కథ ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కువ ఊహించుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి గొప్పగా ఊహించుకుంటున్నాడు, నా అంత పెద్ద వ్యక్తే లేడు, నేను మొత్తం ప్రధానమంత్రి లెక్క, నేను మొత్తం సెంట్రల్ మినిస్టర్ లెక్క, అసలు నాలాంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాలలో ఉండడం ఏంది, నేను మొత్తం జాతీయ రాజకీయాలలో ఉండాలి, నేను అసలు రాహుల్ గాంధీ స్టేజ్లో ఉండాలి, రాహుల్ గాంధీ లెవెల్లో ఉండాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో. కాబట్టి అధిష్టానం కూడా అసలు రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలు అంటుండు, దేశ రాజకీయాలు అంటుండు, అసలు రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కువ ఊహించుకుంటున్నాడు, అసలు రేవంత్ రెడ్డి గురించి తెలంగాణలో ఏంది పరిస్థితి అధిష్టానం సర్వే చేస్తారు.